రైతు భరోసా ఖచ్చితంగా రైతులకు ఇవ్వాల్సిందే, రైతులకు రైతు భరోసా రావాల్సిందని ప్రశ్నిస్తున్నారు. నాలాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆయనతో రైతు భరోసా వచ్చేటటువంటి పరిస్థితి. అది కూడా రేవంత్ అన్న దాదాపు 1000 కోట్ల రూపాయలు 14 లక్షల మంది రైతులకు రైతు భరోసా రిలీజ్ చేయడానికి ఈరోజు చెప్పినట్టు, అందరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్ట. దగ్గర నాకున్నటువంటి సోర్స్ ప్రకారం అయితే ఈరోజు 70% రైతులకు రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈరోజు కనుక 2 ఎకరాలకు రైతు భరోసా రాకపోతే ఏప్రిల్ 22వ తారీఖు అంటే బుధవారం రోజు, ఇలా 15 కదా, ఇదే నెలలో 22వ తారీఖు రైతు భరోసా రైతుల అకౌంట్లో పడతాయి పక్కా, షూరిగా, డ్యామ్ షూర్. ఎందుకంటే నేను పోయినసారి కూడా 22వ తారీఖే అట్లా ఇచ్చిండు ఆదివారం రోజు, ఇప్పుడు కూడా 22వ తారీఖే. కాబట్టి మ్యాక్సిమం రేవంత్ రెడ్డి ఈ నెల 22వ తారీఖు పక్కా ఇస్తాడు. ఒకవేళ ఇవాళ రాకపోతే ఆల్రెడీ రేవంత్ అని అందరికి చెప్పేసిందట, రైతు భరోసా డబ్బులు విడుదల చేయాల్సిందే, 1000 కోట్ల రూపాయలు 2 ఎకరాలకు డబ్బులు ఇచ్చేయండి, ఎకరానికి 6000 రూపాయల చొప్పున అకౌంట్లో వేయండి అని చెప్పి రేవంత్ అని చెప్పేసిందట. సో వ్యవసాయ శాఖ కూడా రెడీగా ఉన్నారు, ఆర్థిక శాఖ కూడా డబ్బులు సిద్ధం చేసిరు. మ్యాక్సిమం ఈరోజు 4 గంటల లోపు లేకపోతే 5 గంటల లోపు సాయంత్రం అట్లా పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. 14 లక్షల మంది రైతులకు షెడ్యూల్ చేసి పెట్టిరట. ఒకవేళ ఈ రోజు కనుక రైతు భరోసా పడకపోతే 3500 కోట్ల రూపాయలు ఒకేసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అకౌంట్లో వేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. అది కూడా 22వ తారీఖు. చాలా క్లియర్గా మీకు చెప్తున్నా, ఎందుకంటే చాలా మంది కామెంట్లు పెడుతున్నారట, నీకేట తెలుసు నాకేట తెలుసు అని చెప్పి. నేను తెలుసుకుంటా, నేను ఎట్లన్నా తెలుసుకుంటా, నాకు సోర్స్ ఉంటుంది, నాకు చెప్పేటోళ్ళు ఉంటారు, నేను వాళ్ళ త్రూ తెలుసుకుంటా. వేరే ఛానళ్ళతో నాకు సంబంధం లేదు. నేనైతే రైతుల సమస్యల పైన పక్కా మాట్లాడదు, దాంట్లో వేరే ఆప్షన్ లేదు.